ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు భావన చిత్రం అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి తెలుసుకుందాం. భావన చిత్రం అంటే ఏమిటి? ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే భావనా చిత్రం. అంటే ఒక అంశానికి చెందిన ప్రధాన విషయాలను వర్గీకరించుకుని దానికి ఉపభావనలు లేదా కీలక అంశాలను పొందుపరుస్తూ గీసే చిత్రాన్ని భావనా చిత్రం అంటారు. ఏదేని ఒక స్థూల అంశాన్ని క్రోడీకరించేందుకు భావనా చిత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. భావన చిత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఏదైనా ఒక అంశం గురించి సమాచారాన్ని సేకరించేందుకు, ఆ విషయాన్ని క్రమ పద్ధతిలో సులభంగా సిద్ధపరిచేందుకు, విద్యార్థులలో రాత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు, సృజనాత్మకతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు, ఇలా భావనా చిత్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్థూలమైన అంశాన్ని సూక్ష్మంగా చేయడానికి, సూక్ష్మమైన అంశాన్ని స్థూలంగా మార్చడానికి, క్లిష్టమైన విషయాన్ని సులభతరం చేయడానికి, పరిశీలనా శక్తిని, అవగాహన నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా భావనా చిత్రాన్ని వినియోగించవచ్చును. ఉదాహరణకు, ఒక గ్రామానికి చెందిన భావనా చిత్రం గీయమన్నప్పుడు దాన్ని కీలక భావనగా తీసుకొని, ఆ గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు, ప్రజలు, సౌకర్యాలు, వృత్తులు తదితర అంశాలన్నీ ఉపభావనలుగా పరిగణించాలి. ఇక్కడ ఉన్న ఉదాహరణను జాగ్రత్తగా పరిశీలించండి. మా ఊరు అనే ప్రధాన భావనలో క్రీడలు, సౌకర్యాలు, వృత్తులు, పంటలు, నీటి వసతులు, పరిపాలన వంటి ఉపభావనలు ఉన్నాయి. వీటికి మళ్లీ ప్రత్యేకంగా ఉపభావనలు ఉన్నాయి. ఇలా ఉపభావనలు ఎన్నైనా ఉండవచ్చు. పిల్లలు, భావనా చిత్రం రాయడం ఎలాగో తెలుసుకున్నారు కదా. మరొక ఉదాహరణను గమనించండి. దినపత్రికలు అనే అంశానికి ఇక్కడ ఉపభావనలు ఉన్నాయి. వీటికి అంతర్గత ఉపభావనలు రాయండి. అదేవిధంగా కాలుష్యం అనే అంశానికి సంబంధించి కీలక భావనలు, ఉపభావనలు కూడా రాయండి.